యాక్చువల్లీ మా మమ్మీ బర్త్డే కోసం మా మమ్మీ చేసినట్లేదు, నా కోసం చేసుకొని తింటున్నట్టుంది. చూడు, నాకు ఈ స్మెల్ ఎక్కువ పడదు, సో అందుకే కొన్ని వేస్తున్నా. నేను పెరుగు వేయలేదు, ఎందుకంటే నేను పెరుగు తినను కాబట్టి. ఇంట్లో ఎవ్వరు తినకూడదు బిర్యానీలో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ల్యాండ్ బ్లాస్ట్. నేను నందిత. సో ఈ రోజు వీడియో మీరు ఆల్రెడీ తమ్నైల్ అయితే యూజ్ చేసినారు కదా. సో మమ్మీ బర్త్డేకి నేను చేసిన బిర్యానీ అన్నమాట. సో ఈ రోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఈ వీడియోలో ఉంటది. సో లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇప్పుడేమో నేను బిర్యానీ చేయబోతున్నా నా ఓన్ గా. సో చూడండి. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా నేను వంట చేయాలని చెప్పి. సో ఈరోజు చేయబోతున్నా అనమాట. అండ్ బిర్యానీ అంటే మీకు తెలిసిందే, బాస్మతి రైస్. సో దీంతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే దీన్ని ఫస్ట్ అయితే వాష్ చేసుకుందాం మనం. సో నేనైతే ఇవి ఏమంటారు వాటర్ వేసి వాష్ చేసి ఇలా నానబెట్టుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడేమో మనము చికెన్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏమో కాదు, మ్యారినేట్ చేయడానికి ఏమేమి పీసెస్ కావాలో సైడ్కి వేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం. మనము కర్రీ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇవి కర్రీ దాంట్లోకి సపరేట్గా తీసుకుంటున్నా. కొన్ని చాలు, ఎందుకంటే మనకి బిర్యానీలోనే మసాలా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా కర్రీ ఒక పులుసులాగా వేసుకుందాం అంతే. నేనైతే ఒకసారి ఇంతకుముందు బిర్యానీ వీడియో పెట్టినా కాబట్టి దాని ప్రాసెస్ నేను మళ్ళీ పెట్టకున్నా. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అంతా అయిపోయింది కదా, ఇంకా మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పెరుగు వేయలేదు, ఎందుకంటే నేను పెరుగు తినను కాబట్టి. ఇంట్లో ఎవ్వరు తినకూడదు బిర్యానీలో. సో అది అనమాట. సో మనం అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాము. ఇలా లెంతీగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇద్దరికి వచ్చేసింది నందిత. చూడు, స్పూన్ యహా హై, ये यहां है. ఆనియన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, రెడ్ అయిపోయినాయి. సో వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. సో ఇప్పుడైతే ఇందులో చికెన్ వేసుకుందాం. అండ్ ఇదేమో బిర్యానీ కోసం అన్నమాట, అంటే వాటర్ హీట్ చేస్తున్నాం. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. సో యా, కుక్కర్ అయితే పెట్టేసిన చికెన్ కోసం. అండ్ ఇక్కడేమో బిర్యానీ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాము. సో వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడే మనం ఇందులో కొన్ని మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకున్నాము. చెక్క అన్నమాట, ఈ చెక్కను యాడ్ చేద్దాం.
నాకు ఈ స్మెల్ ఎక్కువ పడదు, సో అందుకే కొన్ని వేస్తున్నా. యాక్చువల్లీ మా మమ్మీ బర్త్డే కోసం మా మమ్మీ చేసినట్లేదు, నా కోసం చేసుకొని తింటున్నట్టుంది. సో ఈమెకైతే స్మెల్ పడదు, పెరుగు నచ్చదు. ఇంట్లో ఎందుకుందో నాకు అర్థమైతలేదు. 1 2 3 4. సో ఇదైతే జీలకర్ర కొంచెం యాడ్ చేసుకున్నాం. అప్పుడప్పుడు రాక్ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫుడ్ లో, అప్పుడప్పుడు అది కూడా తినాలి. రోజు తింటే కూడా చాలా మంచిది హెల్త్ కి. సో మన ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఇది బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇలా వస్తాయి అన్నమాట. సో అప్పుడు బిర్యానీ రైస్ దాంట్లో వేయాలి. అంటే ఇందాక నానబెట్టుకున్నాం కదా, అవి తీసి దీంట్లో వేయాలి అనమాట. బాగానే ఉందిలే, స్మెల్ కూడా బాగా వస్తుందంట. చూడండి. సో వాటర్ అయితే ఇట్లా బాయిల్ అవుతున్నాయి అనమాట. పైన ఆపిల్ మింట్ తెచ్చేసింది, పట్టుకో. మంచి టేస్ట్ వస్తుందని వేసాను. సో ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవి తీసి వాటర్ లేకుండా ఇలా వేయాలన్నమాట. సో ఇదైతే మొత్తము వేసేసినాము. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఒక 75% 70% అట్లా వచ్చేదాకా, అంటే కుక్ అయ్యేదాకా ఇలా ఉడుకు పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్లీ నా చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అంటే కుక్కర్లో నుంచి దీంట్లో వేసేసి మళ్ళీ కొద్దిసేపు అంటే ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. అండ్ చూస్తున్నారు కదా, 70% అయితే కుక్ అయిపోయింది అనమాట. సో ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వాటర్ అనేది పడేయాలన్నమాట. సో మనకి రాదు కాబట్టి మమ్మీని పిలుచుకుందాం. సో నేనైతే కుక్కర్ పట్టేసుకున్నా. ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట బిర్యానీలో. ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం. సో ఇదైతే మన మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నమాట. దీన్ని అయితే ఫస్ట్ మనం వేసేద్దాం. ఎందుకు కింద చికెనే అంటే బాగా ఉడకాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. బిర్యానీలో మెయిన్ స్టెప్ ఏంటంటే, అది కూడా దమ్ బిర్యానీ కావాలంటే ఈ విజిల్ అనేది తీసేయాలన్నమాట. నందు అలా పెట్టకూడదు, మీరు చెప్తాను ముందే. ఫింగర్స్ అయితే మంచిగా పెట్టి ఎక్కాలి. మేము పైకి పెట్టేది ఇంకో ఏళ్ళు నిలుకపోయినట్టు.
టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే అయిపోయింది. సో పొగలు కూడా వస్తున్నాయి, కనిపిస్తుంది కదా. సో